విజయనగరం జిల్లా రాజం మున్సిపాలిటీలో మహిళలు రోడ్డెక్కారు. కొద్ది రోజులుగా మంచినీటి సరఫరా పూర్తి స్థాయిలో జరగకపోవడంతో ధర్నాకు దిగారు. మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైప్ లైన్లు రిపేర్ చేస్తున్నామని చెప్తున్న అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేయడం లేదని మహిళలు నిలదీశారు. రోడ్డుపై ధర్నాతో ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ధర్నా విరమించి ఇంటికి వెళ్లాలని మహిళలను నచ్చజెప్తున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. షణ్ముఖ్, మనం చూస్తున్నాం ఇటు వాళ్ళకి నీళ్లు అందుబాటులో లేవు అంటూ కూడా మహిళలైతే రోడ్డెక్కిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రెసెంట్ అధికారులు ఏమైనా దీనికి సంబంధించి స్పందించారా? ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రసన్న, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రాజంలో రెగ్యులర్ గా ఇలాంటి సమస్య తలెత్తుతూ ఉంటుంది. దీంతో ఆ మహిళలందరూ రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. రాజంలో ఏంటంటే రోడ్లు విస్తరణ జరుగుతుంది ఒకటి, అప్పుడప్పుడు ఇంకా పైప్ లైన్స్ కూడా ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఇలాంటి సమస్య తలెత్తుతూ ఉంటుంది. కానీ అయితే రాజం మొత్తం మీద అప్పుడప్పుడు ఇలాంటి సమస్య వస్తుంది. కానీ స్పెసిఫిక్ గా మనం చూసుకున్నట్టయితే రాజంలో బొబ్బులి జంక్షన్ అనేటటువంటి ఒక ఏరియా ఉంటుంది. ఆ బొబ్బులి జంక్షన్ నుంచి బొబ్బులికి వెళ్లే లైన్ లో అక్కడ ఉండే ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ ఎక్కువ మంది రోజువారీ కూలీలు, పేదలు ఉంటారు. దీంతో ఏంటంటే ఈ వాటర్ సమస్య తలెత్తడం వలన వాళ్ళకి ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి సొంతగా అంటే ఇంటికి ఇప్పుడు గవర్నమెంట్ సప్లై చేస్తున్న వాటర్ కాకుండా ఇంటికి వాళ్ళకి బోర్ మోటార్లు అనేవి ఉండవు. సో ఏంటంటే ఈ వాటర్ సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడ ఆ ప్రాంతాల్లో వాళ్ళకి సొంత మోటార్లు ఉండకపోవడం వల్ల ఈ వాటర్ సప్లై కూడా లేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆ ఏరియా కొంత దూరంలో ఒకటో రెండో మామూలు చేత్తో వాటర్ను కొట్టుకునేటటువంటి బోర్లు ఏవైతే ఉన్నాయో అలాంటివి ఉంటాయి. కానీ ఆ వాటర్ అనేది సాల్ట్ వాటర్ కావడం వల్ల పైగా దూరంగా వెళ్ళడం వల్ల ఆ ప్రాంతం మొత్తానికి 1-2 మోటార్ అలాంటి బోర్లు ఉండడం వలన వాళ్ళకి వాళ్ళ తాగునీటి అవసరాలను కానీ తీర్చేటటువంటి పరిస్థితి ఉండదు. అది కేవలం ఈ వంట చేసుకోవడం వరకు కావచ్చు, లేదంటే స్నానానికి మాత్రం ఉపయోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప తాగునీటి అవసరాలను తీర్చేటటువంటి పరిస్థితి ఉండదు. సో ఏంటంటే గత కొన్ని రోజులకి రీసెంట్ డేస్ లో ఈ సమస్య అనేది తరచుగా వస్తున్నటువంటి క్రమంలో వీళ్ళందరూ కూడా మహిళలందరూ కూడా ధర్నా చేసి వాటర్ సమస్య వచ్చింది అంటే సమస్యని మేము అర్థం చేసుకుంటాం కానీ ఆల్టర్నేటివ్ చూపించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా. వాటర్ ట్యాంకుల్ని మున్సిపాలిటీలో ఉండేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వాటర్ ట్యాంకుల్ని మా ప్రాంతానికి తరలించాలి కదా, తరలించకపోవడం వల్ల మేము కొన్ని రోజుల నుంచి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేసినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అయితే షణ్ముఖ్, అక్కడ వాటర్ కి సంబంధించి అసలు ఎన్ని రోజుల నుంచి పనులు జరుగుతున్నాయి? అప్పటి నుంచి కూడా అధికారులు ఇలానే అలసత్వం వహించారా? అంటే గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్తున్నారు కదా, సో అప్పటి నుంచి కూడా ఎందుకు అధికారులు ఈ విధంగా ఉంటున్నారు అనుకోవచ్చు? ప్రసన్న, మనం చూసుకుంటే ఇలాంటి సమస్యలు అనేవి రెగ్యులర్ గా తలెత్తుతూనే ఉంటాయి. ఇది రాజాం కావచ్చు, లేదంటే ఇంకో ప్రాంతం కావచ్చు, ఇలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. రోడ్లు మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో రోడ్ల విస్తరణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో పైప్ లైన్స్ పగలడం కావచ్చు, ఇటువంటివి ఏవైనా జరిగేటప్పుడు ఇలాంటి సమస్యలు సమస్య రావడం అనేది పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే ఆ సమస్య వచ్చేటప్పుడు ఆల్టర్నేటివ్ చూపించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఆ ఆల్టర్నేటివ్ చూపించలేదని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూస్తున్నారు. రీసెంట్ డేస్ లో మరి ఎక్కువగా ఈ సమస్య రావడం వల్ల వీళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ వాటర్ రావడం లేదు. రెండోది వాళ్ళ ఇంట్లో కూడా బోర్ మోటార్ లేకపోవడం వలన ప్రధానంగా ఇది చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ చూపించాలని చెప్పేసి అంటున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా సమస్య ఎక్కడ వచ్చింది అంటే ఈ ప్రాంతానికి రాజాం ప్రాంతానికి నాగావళి నది నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. ఈ నాగావళి నది అనేది సంకిలి అనేటటువంటి గ్రామం మీదుగా ఈ నాగావళి నది వెళ్తుంది. ఈ నాగావళి నది అక్కడి నుంచి వాటర్ ని రాజాం ప్రాంతానికి తరలిస్తూ ఉంటారు. అయితే ఆ సంకిలి దగ్గర నుంచి మధ్యలో మనం చూసుకున్నట్టయితే రేగిడాందల వలస అనేటటువంటి ఇంకో ప్రాంతంలో పంపు హౌస్ ఉంటుంది. అక్కడి నుంచి ఈ సంకిలి ప్రాంతం నుంచి రేగిడాందల వలసకి పంపు హౌస్ ఉంటుంది, అక్కడికి తరలిస్తారు. అక్కడి నుంచి రాజాంకి తరలించేటటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అయితే ఈ రేగిడాందల వలస దగ్గర ఉండేటటువంటి ఈ పంపు హౌస్ ఇక్కడ ప్రధానంగా నిన్న సమస్య తలెత్తింది. ఆ ఏరియాకి పవర్ సప్లై ఆగిపోవడం వలన ఇక్కడ వాటర్ సప్లై కూడా ఆగిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. దీంతో అధికారులు ఈ సమస్యను గుర్తించి అక్కడికి మేము అక్కడ పవర్ లేకపోవడం వలన ఈ ఇబ్బంది వచ్చింది కాబట్టి అక్కడ పవర్ ను కూడా పునరుద్ధరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అది పునరుద్ధరణ జరిగిన తరువాత మేము రాజాం ప్రాంతానికి కూడా వాటర్ తరలిస్తాం. నెక్స్ట్ టైం ఏమైనా ఇబ్బందులు వచ్చాయంటే
ఆల్టర్నేటివ్ గా మేము ట్యాంకులను కూడా పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి అధికారులు ఇప్పుడు చెప్పి పోలీసులు వాళ్ళందరూ నచ్చ చెప్పడం వలన వాళ్ళందరూ ఇప్పుడు మహిళలందరూ రోడ్డు ఎక్కిన మహిళలందరూ ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ షణ్ముఖ్.